టీడీపీకి కౌంటర్ గా త్వరలో బీసీ గర్జన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వైసీపీ. దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీ నేతలతో భేటీ అయ్యి చర్చించారు. ఫిబ్రవరి 3వ వారంలో బీసీ గర్జన నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సభను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై స్పష్టత రాలేదు. బీసీ గర్జనలో బాబు మొసలి కన్నీరు కార్చారని ఆరోపించింది వైసీపీ. 4.5 ఏళ్లుగా బీసీలకు ఏమీ చెయ్యని బాబు ఓట్ల కోసమే గర్జిస్తున్నారని మండిపడ్డారు పార్థసారథి. నిన్న రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జనలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చి 4.5 సంవత్సరాలు గుర్తుకు రాని బీసీలు ఈ రోజు ఏదో ఆయన వరగబెడుతున్నట్లు అనేక హామీలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా కుర్చీ కోసమే తప్పితే బలహీన వర్గాల అభ్యున్నతికి కానీ వాళ్ళ జీవితాలకి మేలు జరిగే విధంగా కాదనేది చాలా స్పష్టమవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బలహీన వర్గాల్లో యువతని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దితే వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో 100% ఫీజు రింబర్స్మెంట్ పెడితే ఈరోజు 30% కూడా ఫీజు రింబర్స్మెంట్ అందని పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన బీసీ గర్జన సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో నేను 100% ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను, బీసీ విద్యార్థుల మీద ఆర్థిక భారం మోపను అని చెప్పేసి ఒక్క మాట చెప్పలేని ఈ ముఖ్యమంత్రి యొక్క నైజం ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉండదు. ఎంతసేపు బీసీలకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఒక పక్క ఈ నిన్న మాది బీసీల అజెండా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే పత్రికలో, ఈనాడు పత్రికలో 2వ పేజీలో వేశారు పేదలకు ఫీజుల భారం అని చెప్పేసి. ఒకసారి ముఖ్యమంత్రికి సిగ్గు, నిజంగా బీసీల పట్ల ప్రేమ అనేది ఉంటే ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని వందల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో, ప్రైవేట్ కాలేజీలో కాల్సమ్మా, గవర్నమెంట్ పెట్టిన ట్రిపుల్ ఐటీ కాలేజీలో బీసీలు ఎస్సీలు ఫీజులు కట్టలేక, వాళ్ళ హాస్టల్ ఛార్జీలు కట్టలేక కొన్ని వందల మంది వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ ఉందా, లేకపోతే ఇది మొసలి కన్నీరా ఒకసారి ఆలోచన చేయాల్సింది